ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమందు ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. మదర్స్ డే రోజు దేవుని వర్తమానం వినటానికి ప్రభు మనకు చూపిస్తున్న కృప కొరకై ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ, what an exceptional blessing to learn about motherhood and remember దేవుడు మన మధ్య స్త్రీల నుంచి ఆయనలో దాగి ఉన్న కొన్ని లక్షణాలని, ఆ దేవునిలో దాగి ఉన్న కొన్ని లక్షణాలని ఇట్స్ ఓన్లీ విమెన్ హూ కెన్ షేర్ విత్ అస్ అని దేవుడు ఎంచి ఆ పాత్రను ఘనపరిచి దేవునిలో ఉన్న మరొక పార్శ్వాన్ని గుర్తు చేసుకోవటానికి మనం పెట్టుకున్నాము మదర్స్ డే అని. ఈరోజు బైబిల్ గ్రంథంలో మదర్స్ గురించి దేవుడు తల్లులకున్న పోలికతో ఎప్పుడో పోల్చుకున్నాడు. మరియు మనకు బైబిల్ గొప్ప గొప్ప తల్లులను పరిచయం చేసింది. హన్నా కావచ్చు, మరియమ్మ కావచ్చు, రూతు కావచ్చు. వీళ్ళందరూ కూడా గొప్ప తల్లులు. నాట్ బికాస్ దే వర్ ఏబుల్ టు కన్సీవ్ అండ్ బేర్ చిల్డ్రన్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్, బట్ ఆల్సో బికాస్ ఇల్లును కట్టుకున్నారు వాళ్ళు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. హన్నా తన కుమారుల భవిష్యత్తును కట్టింది. సమూయేలు భవిష్యత్తును కట్టింది. రూతు యేసు ప్రభు జీనియాలజీలో సహాయపడింది. ఈ విధంగా దీస్ విమెన్, హౌ a woman can be instrumental in God's hand in establishing God's kingdom. ఈ తల్లులు మనకు ఎప్పుడో చూపించారు. Promise of motherhood is given to everybody, I believe. తల్లులు తండ్రులు అందరికి కూడా some way. It is different to women, very unique to women. Unique blessing God chose to bestow on them, on females, the motherhood. The way the woman gives birth, the way the woman or even animals nurses their kids and babies. పిల్లలకు ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి, let me give what all I have అన్న దృక్పథంతో ఉన్నాయా ఈ జంతువులన్నీ అన్నట్టు పుట్టిన పిల్లలు వెళ్ళి తల్లి దగ్గరకు వెళ్ళి తల్లి ప్రేమలో ఒదిగిపోతాయి. It's a divine expression of giving themselves completely. భూమి మీద పుట్టించడమే కాకుండా వాళ్ళని సాకటము, వాళ్ళని పెంచటము, పోషించటము, కేర్ తీసుకోవటం, నర్చర్ చేయటము, వీళ్ళల్లో తల్లుల పాత్ర అసామాన్యమైనది. మదర్స్ డే రోజు we all remember mother of John Wesley, who is the greatest Methodist minister, who was bored and wanted to leave the ministry. I think we meditated about that 2 weeks ago. అతనంత గొప్ప సేవకుడు కావటానికి ఒక కారణం ఆయన తల్లి ప్రార్థన. ఎడతెగని ఆవిడ ప్రార్థన. ప్రతిదినం పిల్లవానికి కనీసం గంట చొప్పున ఎంతో టైంకి కేటాయించుకొని, పిల్లవానికి ఆవిడకి 7-8 మంది పిల్లలకి గంట సేపు చొప్పున ప్రార్థన చేస్తే ఇంకా ఆవిడకి లైఫ్ లో ఎంత టైం మిగిలిందండి? పెద్ద లేదు. బట్ స్టిల్ షీ వాజ్ ఎ మదర్ who wanted to share that divine love to this world through her prayer.
Motherhood, how we can understand it, and can we understand motherhood in and of itself? ఒక తల్లిని తీసుకొని వెళ్ళి లేకపోతే ఒక కనుచు ఉన్న ఒక ఒక పెట్ని తీసుకొని వెళ్ళి we'll see how it nurtures, and is that what all motherhood is? Motherhood should not be understood in and of itself. Motherhood is always related to the community we live in, the group we live in, the church we live in. Roman Catholic Church lo mother generals ఉంటారు, very powerful. ఇటు ఫాదర్స్ బిషప్స్ ఎంత పవర్ఫుల్ సేమ్ వే మదర్ జనరలేట్స్ అంటూ ఉంటారు. వై దే కాల్ దెమ్ మదర్ దో షీ డింట్ గివ్ ఎ బర్త్? పిల్లలు లేకపోయినా ఎందుకు అన్నారంటే దేర్ ఈస్ సంథింగ్ యూనిక్లీ డిఫరెంట్. అ మదర్లీ క్యారెక్టర్ కెన్ డూ ఇట్. సో వి కాల్ motherhood so unique, and it cannot come in and of itself. It is realized in a community. Samajamlo, group lo, kutumbamlo motherhood annadi utti padta untadi, bail padta untadi. Are we good mothers in our family? Are we good mothers in our workplace, in our church, and in our communities? మరొక విషయం, మదర్హుడ్ని ఎప్పుడు కూడా జెండర్తో అసోసియేట్ చేయకూడదు. మదర్కిను జెండర్కి పొంతం లేదు. బికాస్ గాడ్ ఐడెంటిఫైడ్ గాడ్ సెల్ఫ్ విత్ మదర్. పక్షిరాజు వలె పక్షిరాజు మోసుకొనినట్లు అని చెప్తూ కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లని, ఉమెన్ కాయన్ని వెతికినట్టని, ఇట్లాగూ రకరకాల చోట్ల దేవుడు ఆడవాళ్ళతో పోల్చుకున్నాడు, మగవాళ్ళతో పోల్చుకున్నాడు. సో మదర్హుడ్ ఈజ్ నాట్ ఎ జెండర్ ఇష్యూ. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బీయింగ్ ఎ ఉమెన్ ఆర్ ఫీమేల్, బట్ దానిలో ఉన్న ఒక యూనిక్ డైమెన్షన్ ని మన మధ్య ఉన్న తల్లులు మనకు పరిచయం చేస్తున్నారు, బిడ్డలను ఈ లోకములో జన్మనిచ్చట ద్వారా. ఇట్స్ ఎ క్రియేషన్, జన్మనివ్వటం. ఇన్ ద బిగినింగ్, ఆదికాండం 1:2 మనం చూస్తాం, ద హోలీ స్పిరిట్ వాజ్ హోవరింగ్, బ్రూడింగ్, పొదుగుచుండెను, అల్లలాడుచుండెను. The Holy Spirit was experience of bringing forth the creation is compared to birth pangs, motherhood. పాత నిబంధనలో జ్ఞానం గురించి వ్రాయబడి ఉంటుంది. లోగోస్, సోఫియా, విజ్డమ్. అజ్ఞానం అంటే యేసు ప్రభువే అని చెప్తూ, అజ్ఞానం ఈజ్ ఫెమినైన్ ఇన్ జెండర్. But Jesus Christ is male. And Paul says in Christ there is no male nor female. So motherhood is, let us not tie it down to gender. Though we know, పిల్లలు పుట్టడం ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో స్త్రీలు చేసే పాత్ర అత్యంత విశిష్టమైనదని మనకు తెలిసిన, తల్లికి కొన్ని ప్రత్యేకింపబడిన లోతైన లక్షణాలు ఉన్నాయి. దేవుడు దాన్ని స్త్రీతో జత చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వీ కెనాట్ డిబేట్ అబౌట్ ఇట్. అది దేవుని ఇష్టం, దేవుని దయ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం నేను మీకు చదువుతాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం నేను మీకు చదువుతున్నాను. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను,
యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. God comparing God's self with a woman. మనకు అర్థమయ్యే భాషలో చెప్పటానికి స్త్రీతో దేవుడు పోల్చుకొని, నేను మిమ్మల్ని స్త్రీ ఎలా ఆదరిస్తుందో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అదే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం, దిస్ వర్స్ ఇస్ వెరీ వెరీ పాపులర్ ఫర్ us. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? దే వోంట్. వారైనా ఒకవేళ మరిస్తే మరవచ్చేమో కానీ నేను మిమ్మల్ని విడువను. దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మదర్హుడ్. మదర్హుడ్ యొక్క లక్షణాన్ని చెప్పుకోవటానికి, నేను ఆ విధంగా ఉన్నానని చెప్పుకోవటానికి దేవుడు స్త్రీని ఉపయోగించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలమందు స్త్రీలను దేవుడు ఎంతో గౌరవించాడు. కాలక్రమేణా లిటరేచర్ స్త్రీలను అణిచివేసిందని మనకు తెలుసు. ప్రభు దృష్టిలో స్త్రీలు పురుషులు సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. దేవుడు వెలపెట్టి ఆయన ఇష్టపడి సృష్టించిన సృష్టి మనమంతా కూడా. ఒకసారి యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే మత్తయి సువార్తలోను లూకా సువార్తలో మనం చూస్తాం ఈ సన్నివేశం. అయ్యా, మీ తల్లిను మీ సహోదరి వచ్చి ఉన్నారు అని చెప్తే ప్రభు ప్రశ్నిస్తాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి? నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా తల్లి అని చాలా క్లియర్గా. తల్లికి ఉండే లక్షణం ఏంటంటే తండ్రి చిత్తం చొప్పున చేస్తారు. Those all who will do the will of God, the will of the Father, they are the children of God, the mother, sister, and in every way they are related to God. ఆయన సొంత తల్లి వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అని ప్రభు అన్నారు అని మనం భావిస్తామేమో. సిలువ దగ్గర యోహాను సువార్తలో 19వ అధ్యాయం 26-27 వచనాల్లో ఇదిగో నీ తల్లి అని ఆయన తల్లిని ఆయన అప్పగించాడు. రిలేషన్షిప్స్ వర్ రెస్టోర్డ్ ఎట్ ద క్రాస్. సిలువ దగ్గర అన్ని రిలేషన్షిప్స్ సరిచేయబడినాయి. ఈ సరిచేయబడిన రిలేషన్షిప్స్ లో తల్లి, మదర్హుడ్, how we are going to learn about this, what really God means by motherhood, దేవుడు దాన్ని మనకు ఏ విధంగా కన్వే చేశారు అనే దాన్ని ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ధ్యానం చేసుకుంటూ మన మధ్య దేవుడు ఉంచిన తల్లులకు మరొకసారి ప్రభు పేరట శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-26 వచనములు మనకు చదువుబడిగా విన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-26 వచనములకు వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలు వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టిన వాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టిన వాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే I want you to focus on this verse.
సీనాయి కొండ కాదు, యెరూషలేము కొండ కాదు, అయితే పైనున్న యెరూషలేము, నూతన యెరూషలేము, స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. అది మనకు తల్లి. Motherhood is experienced better with that mother. ఆ మదర్ ఎవరంట? హాగరు కాదు. ఇదిగో బెత్లెహేము దగ్గరలో దావీదుపురం అని చెప్పబడుచున్న ఈ యెరూషలేము పట్టణము, ఈ కొండ, ఈ ఆలయము ఇవి కాదు. ఎందుకంటే హాగరు వలె సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చుట ద్వారా దాస్యమునకు ఏ విధంగా మనుష్య జాతి పట్టబడ్డారో, ఇప్పుడు కూడా ఆ యెరూషలేము ధర్మశాస్త్రమునకు దాసులై, ధర్మశాస్త్రమునకు దాస్యములో ఉండి, బీ ఇట్ సైనాయి ఆర్ జెరూసలేం, వీళ్ళు తల్లులు కాదు. అయితే మనకుంది ఒక తల్లి. పైనున్న యెరూషలేము, నూతన యెరూషలేము, ఆ పట్టణము దిగిరాబోచున్నది. ఇది మనకు తల్లి వలె ఉన్నది. ఈ మదర్స్ డే రోజు I'm so happy to share about this mother Paul is mentioning about. పైనున్న యెరూషలేము మనకు తల్లి వంటిది. పాల్ మనకు తల్లి వంటిది అని కూడా చెప్పకుండా ఇదే మనకు తల్లి అని చెప్తున్నాడు. సింబాలిక్ గా మాట్లాడుతూ, అలెగారికల్ గా మాట్లాడుతూ, అలంకారప్రాయంగా అని చెప్తున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రమును కొట్టివేసిన, పౌలు రాయిచున్న టైంలో యేసు ప్రభు ద్వారా ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన ప్రస్తుతమున్న యెరూషలేము మనం చూస్తాం. ఆ మాట, ప్రస్తుతమందున్న యెరూషలేము, the Jerusalem that exists as of now in Paul's days. ధర్మశాస్త్రం అనే దాస్యమునకు లోనై ఉన్న యెరూషలేము హాగరు వంటిదే. Though it is supposed to be a daughter, a son of promise, వాగ్దాన సంబంధమైన పుట్టుక పుట్టినా గాని వారి క్రియల వల్ల దాస్యమునకు లోనై హాగరు వలె ఉన్నారు. అయితే don't be confused with this. We have a mother. మనకు ఒక తల్లి. పైనున్న యెరూషలేము, నూతన యెరూషలేము, పరలోక పట్టణం. ఏ పట్టణము కోసమైతే అబ్రహాము నిరీక్షించాడో ఆ పట్టణం మనకు తల్లి. సో వాట్ ఈస్ దట్? ఆ పట్టణం ఏంటి? ఆ పట్టణము, ఒక పట్టణము ఒకళ్ళకి తల్లి ఎలా అవుతుంది? లాంగ్ బ్యాక్ there was a debate calling India as Mother India. తెలుగు రాష్ట్రాలైతే తెలుగు తల్లి అని, భారత్ మాత అని, మదర్ నేచర్ అని పిలుస్తారు. It's so common. But later on there were some issues. How can you call nature as mother, or a country as mother, or a state as mother? ఇటువంటి ఎన్ని వచ్చాయి. That's a different issue. But here Paul says, ఆ పట్టణమునకు చలనము లేదు, అది దేవుని ద్వారా నడిపించబడే పట్టణం. ఈ పట్టణం నీకు నాకు తల్లి ఏ విధంగా అవుతుంది? తల్లి వంటిది కాదు, తల్లి. ఈ పట్టణము నీకు నాకు ఏ విధంగా తల్లి అవుతుంది? How this new Jerusalem
coming from heaven will be mine and your mother. Manaku talli ఏ విధంగా అవుతుంది? Please hold on to this text from Galatians and now turn to John's Gospel, chapter 14, from the beginning. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ జీసస్ లివ్స్, అక్కడ మనల్ని కూడా తీసుకుని వెళ్ళాలని, మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్ముని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. సో హియర్ జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మెనీ మ్యాన్షన్స్, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు. Few Bibles in their translations chose to translate the word mansions as dwelling places. In my father's house are many dwelling places. అనేక నివాస స్థలములు నా తండ్రి ఇంట ఉన్నాయి. The moment we understand about a heavenly place, about a dwelling place, మరి ముఖ్యంగా యోహాను సువార్తలో, we need to connect it with యోహాను సువార్తలో ముందు మనం చూస్తాం, దేవుణ్ణి ఎవ్వరు ఎప్పుడు చూసి ఉండలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరిచాడు. జీసస్ who was at the bosom of God, దేవుని రొమ్మున ఆనుకొని ఉన్న ఆ యేసయ్య. సో మనకిప్పుడు అర్థమైపోవాలి, యేసు ప్రభు ఎక్కడుంటాడు? తండ్రి రొమ్మున ఉంటాడు. తండ్రి రొమ్మున ఆనుకొని దేవుని ఇంటిమెసీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు ఇస్తూ ఉంటాడు. The bosom of God. Oh, the holy place in the entire universe, in whatever it was created. ఆ దేవుని రొమ్ము, dwelling places, ఆ నివాస స్థలములకి మనల్ని తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభు ఆశపడ్డాడు. నేను మీకు నివాస స్థలములు సిద్ధపరుస్తున్నా. ఎక్కడ నివాస స్థలములు? వాట్ ఆర్ దోస్ డ్వెల్లింగ్ ప్లేసెస్? ఇట్స్ నథింగ్ బట్ ద బాజమ్ ఆఫ్ గాడ్, దేవుని రొమ్ము. Oh, the heavens that can accommodate any number of repentant sinners. The fallen universe. నేను చదివే వేదాంతి యొక్క అతను దీని మీద రాస్తూ ఆయన మాట్లాడతాడు. God's bosom or God's space, so to speak, is so big that it can accommodate the whole of God's creation, what God intended to be restored or intended to be pure. Let me put it simply. యేసు ప్రభు మనకు సిద్ధపరుస్తున్నాను అని చెప్పిన నివాస స్థలములు is a place where he lives. నేనుండు స్థలములో మీరు ఉండులాగున. And the place where he lives is the bosom of God, the heavens, the presence of God.
పరిశుద్ధుడైన పౌలు ఈ ప్రాంతానికి పెట్టిన పేరు పైనున్న పట్టణం యెరూషలేము. ఆ యెరూషలేము మనకు తల్లి. దట్ న్యూ టెంపుల్ ఆర్ న్యూ సిటీ ఈజ్ అవర్ మదర్. మనకు తల్లి. మనకు తల్లి తండ్రి ఎవరు అంటే దేవుడే. God is our mother and God is our father. And God's presence, God's dwelling place, God's bosom is the very place where Jesus lives, and is the very place where we all are going to live. We want to call it as a heaven. Is heaven a spatial reality? Maybe, but not a temporal reality. It is real. దేవుని సన్నిధి ఆవరించబడి ఉన్న ఆ స్పేస్, దేవుని సన్నిధి నివాసం చేసే ఆ స్పేస్, దట్ ఈస్ వాట్ జీసస్ ప్రామిస్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ఆఫ్ us. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు యోహాను సువార్తను చదువుతున్నప్పుడు 13వ అధ్యాయం వరకు ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వీటినన్నింటినీ మనం చదువుతాం. ఫ్రమ్ చాప్టర్ 14 we need to have a new lens. పునరుద్ధానము, ఎత్తబడటం, ప్రభువు తిరిగి రావడం, ఆయనతో మనం జీవించటం, అవన్నీ 14వ అధ్యాయంలో నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్టింగ్ 14వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడిని నివాసం ఉండే ఆ స్థలం. ఆ స్థలాన్ని పరిశుద్ధుడైన పౌలు నూతన యెరూషలేము అని పిలిచాడు. దానిని మనకు తల్లిగా వర్ణించాడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు యేసయ్య, ఆయన ఉండే చోటే మనం కూడా ఉండాలని, అనగా దేవుని రొమ్ము, అనగా పరలోకం, అనగా హెవెన్స్, అనగా నివాస స్థలములు, అనగా డ్వెల్లింగ్ ప్లేసెస్, ఈ ప్లేసెస్ లోకి మనల్ని తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ మనం మిస్ అవుతామేమో. మిస్ అయ్యేటట్టు మన జీవితం ఉంటే హృదయాల్లో కలవరం వస్తుంది. మీ హృదయము కలవరపడనీయకుడి. If we miss that place, if we have those tendencies, కలవరపడాలి మనం. అయ్యో, నేను పరలోకం చేరతానా, నేను చేరనా? ఆ దేవుడుండే ఆ ప్రాంతానికి నేను వెళ్తానా? దేవుని రొమ్మున నేను ఆనుకొనగలనా? అబ్రహాము రొమ్ము, దేవుని రొమ్ము, ఇట్లా డివైన్ ప్లేసెస్ గురించి బైబిల్లో మనకు కొన్ని వర్సెస్ ఉన్నాయి. వేర్ యూ కెన్ ఫీల్ ద presence, the closeness, the intimacy of God. చెప్తూ మీకు డ్వెల్లింగ్ ప్లేసెస్ నేను సిద్ధపరుస్తున్నానని చెప్తూ యేసు ప్రభు 6-7 వచనాల్లో మనం చూస్తాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పినందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇస్ దిస్. తోమా, కన్ఫ్యూజ్ అయిపోయావా? మీ తల్లి ఎవరు నీకు అర్థం కావట్లేదా? దేవుని సన్నిధి నీకు అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే కమ్ త్రూ మీ. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు పోలేరు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్కోటెడ్ స్క్రిప్చర్ ఐ బిలీవ్. నేనే మార్గం, సత్యం, జీవం అని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి లోకములో వేరే మార్గమే లేదు అని మనం క్రైస్తవులు కాని వారి దగ్గరికి వెళ్ళి వాదన పెట్టుకుంటాం. Jesus in his lifetime
gave very less importance to other faiths or other cultures. ఎందుకంటే ఆయన చెప్పాల్సిందే, పరలోకం గురించి చెప్పాల్సిందే చాలా ఉంది. 3.5 ఏళ్లలో ఎంత చెప్తాడు ఆయన? He didn't bother to criticizing about other religions. He continued to tell what it is. నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళారంటే దాని అర్థం వేరే మార్గాలు ఉన్నాయా లేవా అని చెప్పట్లేదు. It's very simple. If you want to go to Father, it's only through me. నా ద్వారానే వెళ్ళాలి మీరు. It's not about other religions or other faiths or other strands of Christianity. No. It's about the way to the Father. దేవుణ్ణి చూడాలంటే, తండ్రిని చూడాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం. No other way. No other way at all. Through Jesus, you will see the Father. You will go to the dwelling place. You will experience the dwelling place. And Jesus leaves a clue here. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పారు. What is God's bosom? God's bosom is a place which Jesus is going to prepare for us and which you can experience on this earth like the disciples did, even before we die. And is a place which Paul was mentioning in Galatians chapter 4 verse 26. పరలోకము నుండి దిగి వచ్చుచున్న ఈ యెరూషలేము మీ తల్లి. A place, a blessed place, a place where you can feel more secure. And Paul called it as mother for all of us. A place where you and I can see God. John the Apostle called it as dwelling places or the bosom of God. ఇవన్నీ ఒకటే. దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నవా? దేవుని dwelling place ని ఎక్స్పీరియన్స్ చేసావా? It is possible. This is not something what is going to happen after we die. No. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు, ఇప్పటి నుండి మీరు తండ్రిని చూచి ఉన్నారు, నేనును తండ్రిని ఒకటై ఉన్నా. A place where the Son and the Father are interchangeable. దైవత్వం యొక్క పరిపూర్ణత యేసు ప్రభువులో ఉండి దేవుణ్ణి చూడటానికి అనువైన ప్రాంతం ఈ పరలోక పట్టణం. అనువైన ప్రాంతం దేవుని నివాస స్థలం. In reality, in time, we might experience after our death, or if Jesus comes very soon on this earth. But for the believers, యేసు ప్రభు శిష్యులు ఏ విధంగా అయితే ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుని చూచి they have experienced the bosom of God. It is possible to live close to God. మదర్స్ డే రోజు నేను వైండప్ చేస్తున్నాను. We are meditating on the motherhood. Motherhood is found in you, in your family, in your workplace, in your church. Because you have seen Jesus, you have seen God. After we die, we will go to that mother. If Jesus comes, we will be with our mother, who is God and God's presence. నూతన యెరూషలేము అనుభవం నీకు నాకు ఎప్పుడు వచ్చిందంటే
that's the place where God becomes mother for all of us. సమస్త సృష్టికి దేవుడు తల్లిగాను, తండ్రిగాను, దేవుడుగాను, దేవాలయంగాను, వెలుగుగాను ఉండే ఆ పట్టణం. God's dwelling place. దేవుని నివాస స్థలం, ప్రభువు సిద్ధపరిచిన నివాస స్థలము. Let those living places, living and dwelling places of God become a reality to all of us. A reality to all of us. ఈ లోకంలో ఈ మదర్హుడ్ ను మనకు చూపించడానికి దేవుడు మన మధ్య తల్లుల్ని పెట్టాడు. మరి కొంతమందికి ద బికమింగ్ ఏ మదర్ ఈజ్ వెరీ సాడ్ థింగ్, వెరీ పెయిన్ఫుల్ థింగ్. And just because we did not give birth, that doesn't mean we are not mothers. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, మీ గురించి నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. Paul was a mother to give birth to some believers. Maybe some of us did not experience the motherhood the way other women experienced. They had painful motherhood. But still, God is calling us to our mother, to that heavenly place. పరలోకము నుండి దిగి వచ్చుచున్న ఆ నూతన యెరూషలేముకు, మన తల్లి అయ్యున్న ఆ యెరూషలేము దగ్గరకు ప్రభు మనలందరినీ పిలుస్తున్నాడు. ఈ పిలుపు అందుకోవటానికి యేసు ప్రభు ఒక్కటే మార్గం. ఆ మార్గాన్ని మనం అందరికీ తెలియచేయాలి. And once again I say, how you and I will tell that way to others. ఫిఫ్త్ గాస్పుల్ అని ఈ మధ్య ఒకటి వింటున్నాం. ఫిఫ్త్ గాస్పుల్ అంటే ఏంటంటే మన జీవితమే ఒక సువార్త. మనం చెప్పేది వేరు, మనము ప్రీచ్ చేసేది వేరు, చేసేది, all these things are okay. But our life, fifth gospel, is more important. Everybody will take a note of that gospel. మనము ఊరిక మాట్లాడే వాళ్ళమేనా, ఊరిక చెప్పేవాళ్ళమేనా, సువార్త చెప్పేవాళ్ళమేనా, ఇదిగో నేను చెప్పేశాను యేసు ప్రభు గురించి, ఐ డిడ్ మై జాబ్ టుడే అని ఆగకుండా దాన్ని మన జీవితంలో అన్వయించుకొని అప్పుడు చెప్పాలి. బిల్లీ గ్రహం గారు సువార్త చేశారంటే ఇట్ కేమ్ విత్ అ లాట్ ఆఫ్ ప్రేయర్. దైవజనులు సువార్త చెప్పారంటే they became gospel first and then they started preaching because they know their mother. వాళ్ళ dwelling place వాళ్ళకు తెలుసు, వాళ్ళ తల్లి వాళ్ళకి తెలుసు, వాళ్ళు నివాసం ఉంటున్నది దేవుని రొమ్మని వారికి తెలుసు, అక్కడ పాపమునకు తావు లేదని వారికి తెలుసు. పాపమునకు తావు లేని ఆ దేవుని నివాస స్థలమునకు వేరే వారిని నీవు నేను చేర్చాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. ఈ సంఘంలో నీవు టెస్ట్ మనీగా ఉంటున్నావా, గొప్ప తల్లిగా ఉంటున్నావా, గొప్ప తండ్రిగా ఉంటున్నావా, డ్వెల్లింగ్ ప్లేస్ కు యోగ్యమైన ప్రవర్తన నీలో నాలో ఉంటుందా అని మనము ప్రశ్నించుకొని, ఈ మన దేవుడు తల్లిగా తనను పరిచయం చేసుకున్న మన దేవుడు, ఆ దేవుని సన్నిధిలో ఆ మదర్హుడ్ ని అనుదినము ఎక్స్పీరియన్స్ చేసే కృప ప్రభువు మనకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచితే ప్రార్థన చేసుకొని, ఒకవేళ మీరు గనక తల్లులయ్యుండి ఆయన కోసం, దేవుని కోసం సాక్ష్యము భరిస్తూ ఉంటే, ఒకవేళ మీరు గనక తల్లులు కాలేని పరిస్థితుల్లో, కొన్ని
శరీర కారణాల రీత్యా లేకపోతే మరొక కారణాల రీత్యా ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. పైనున్న ఆ యెరూషలేము పట్టణమే మనందరకు తల్లి. అనగా ఆ దేవుడు మనకు ఏర్పాటు చేసిన నివాస స్థలములే ఆ తల్లి. ఆ దేవుని సన్నిధానమే మనకు తల్లి. God's presence is like experiencing the motherhood. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనల్ని పిలుస్తున్నాడండి ఆ పరిశుద్ధ స్థలములోకి. పాపములో కొట్టుకొని పోవలసిన మనలను ఆయన రక్షించుకొని ఆ పరమ యెరూషలేమునకు మనల్ని పిలుస్తున్నాడు ఆయన. ఆ నూతన స్థలమునకు పిలుచుచున్నాడు ఆయన. మనము సువార్తగా మార్చబడాలి ముందు. ఓన్లీ దెన్ అవర్ లిప్స్ నీడ్ టు టాక్. సెయింట్ ఫ్రాన్సిస్ మనకు చెప్తూ ఉంటాడు, preach the gospel always through your life and use words whenever it is necessary అని. నేను కారు డ్రైవ్ చేసిన సువార్త పనిని నేను చేయాలి. నా పక్క సీట్లో ఉన్నవారు సువార్త వినాలి. ఓ దేవుడు మనలను, మన తల్లి, ఒక తల్లి తన బిడ్డలను అందరినీ పోగేసుకున్నట్లు పరమ యెరూషలేము మన తల్లి అయి ఉంటూ ఉండగా అవర్ లార్డ్ ఈస్ కాలింగ్. కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఏ విధంగా చేర్చుకుంటుంది, ఆ విధంగా ఈ సృష్టినంతటిని, ఆదాము ద్వారా శపించబడిన సృష్టి అంతటిని, మూలుగుచున్న సృష్టి అంతటిని రెస్టోర్ చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. What a blessing it is to be a church. సంఘము ద్వారా తన ప్రణాళికను ఆయన పరిపూర్ణం చేయబోతున్నాడు. పరిశుద్ధమైన పిలుపు పొందిన మనము ఆ అత్యంత హోలీ ప్లేస్, గాడ్స్ బోజం, న్యూ హెవెన్, న్యూ జెరూసలేం, దీంట్లో నివాసము చేస్తూ, ఆ నివాసము కోసం యాంటిసిపేట్ చేస్తూ మన జీవితం కొనసాగించబడుచు ఉండగా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నానని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన నమ్మకమును బట్టి. ఓ be it coronavirus time, our Lord has promised, ఒక తల్లి వలె ఆయన లాలిస్తాడని, రక్షిస్తాడని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, నీ వాక్యం వినుచున్న మేమందరము కూడా పైనుండి దిగివచ్చుచున్న యెరూషలేము పట్టణము, స్వాతంత్రమునకు సాదృశ్యముగా ఉన్న ఆ పట్టణమును మా తల్లి అని మీరు చెప్పి ఉన్నారయ్యా. మా తండ్రి నాయన, మా తల్లి యొద్ద మేము జీవించచ్చు అనేకులను మా ప్రభువా ఆ మదర్హుడ్ ఎక్స్పీరియన్స్ చేయటానికి సాధనాలుగా మమ్మల్ని వాడుకోనండి. మేము నీ వాక్యం విని పరిశుద్ధత సంతరించుకున్నట్లు సహాయం చేయండి. మా కుటుంబాల్లో, మా ఇళ్లలో, మా సంఘాల్లో, మా వర్క్ ప్లేసెస్లో మదర్హుడ్, న్యూ జెరూసలేం ఫ్రమ్ హెవెన్, the dwelling places Jesus has prepared for us, the bosom of God. మా తండ్రి వీటిని అనుభవించడానికి సహాయం చేయండి, సిద్ధపడటానికి సహాయం చేయండి. మా కుటుంబాల్లో మేము అది ఆ అనుభవం పంచిచ్చే వారిగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని
మదర్స్ డే బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉంచమని నేను వేడుకొంచు. ముఖ్యంగా వాక్యం వినుచున్న వారిలో తల్లులైన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, తల్లులు కాలేకపోయిన వారిని బట్టి మీ వద్ద ప్రార్థన చేస్తూ, డిఫికల్టీస్ ఇన్ మదర్హుడ్ ఉన్న వాళ్ళని నాయన మీరు ఆదరించమని నిన్ను వేడుకుంటూ, ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్లీజ్ జాయిన్ అవర్ సర్వీసెస్ రెగ్యులర్లీ. If you are watching this on Facebook, please continue to watch our programs, and we pray that we all will be strengthened in spirit. ఆ తల్లి యొద్దకు చేరటానికి దేవుడు మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. Thank you everyone. Happy Mother's Day once again. May the Lord bless us all. Thank you.